నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంస్కృత్ లో సిలబస్ ఏముందో చూద్దాము. సో మనకి ఫస్ట్ పద్య భాగంలో 6 లెసన్స్ ఉన్నాయి, మళ్ళీ గద్య భాగంలో 6 లెసన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పద్య భాగంలో మనకి ఏమేం లెసన్స్ ఉన్నాయి? భాతృహరి సుభాషితాని అనే లెసన్ ఉంది. ఇది మనకి ఎవరు రాశారు? భాతృహరి అనే కవి రాశారు. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఏముంది? రామో విగ్రహవాన్ ధర్మః అనే లెసన్ ఉంది, వాల్మీకి మహర్షి రాశారు. లక్ష్య శుద్ధి అనే లెసన్ ఉంది, ఇది ఎవరు రాశారు? భగవాన్ వ్యాస మహర్షి అనే పర్సన్ రాశారు. శ్రీకృష్ణస్య గురు దక్షిణ అనే లెసన్ ఎవరు రాశారు? వ్యాస మహర్షి రాశారు, ఇది కూడా. నెక్స్ట్ గాన పరీక్ష శ్రీ సన్నిధాన సూర్యనారాయణ శాస్త్రి రాశారు. నెక్స్ట్ మాతృగీతం ఇది ఎవరు రాశారు? ఆచార్య రావవ శ్రీహరి అనే పర్సన్ రాశారు. నెక్స్ట్ గద్య భాగంలో ఉన్న 6 లెసన్స్. దయాలు దానశీల నాగార్జున ఇది ఎవరు రాశారు? పివి కానే అనే పర్సన్ రాశారు. వీర వనిత కీర్తిసేన పివి కానే రాశారు, ఇది కూడా. థర్డ్ లెసన్ మనకి ఎవరు రాశారు? విష్ణు శర్మ అనే పర్సన్ రాశారు. నెక్స్ట్ శరణాగత రక్షణం ఎవరు రాశారు? KLV శాస్త్రి రాశారు. నెక్స్ట్ పితృసేవ పరహ శ్రవణ కుమారః సో ఇదెవరు రాశారు? చారుదేవ శాస్త్రి అనే పర్సన్ రాశారు, కవి రాశారు. మహాన్ జీవశాస్త్రజ్ఞో జగది శచంద్ర బోస్ అనేక ఈ లెసన్ ఎవరు రాశారు? మనకి డాక్టర్ మధుసూదన పన్నహ అనే పర్సన్ రాశారు. సో ఇవి మనకి పద్య భాగంలో 6 లెసన్స్, గద్య భాగంలో 6 లెసన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఉపవాచకంలో కూడా 6 లెసన్స్ ఉన్నాయి. సో ఇవి మనకి ఏంటివి? 6 లెసన్స్ ఎందులో? ఉపవాచకంలో. నెక్స్ట్ వ్యాకరణంలో ఏమున్నాయి? శబ్ద రూపాని, ధాతృరూపాని, సందేయ, నెక్స్ట్ అనువాద వాక్యాని, ట్రాన్స్లేషన్స్, సంధీస్, కంజంక్షన్స్, నెక్స్ట్ ఏవైతే డిస్లెన్షన్స్ ఉన్నాయో అవి ఉన్నాయి, ప్యాసేజెస్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి కంప్లీట్ గా సిలబస్, మొత్తం సిలబస్ ఇక్కడ మొత్తం ఒకటే దగ్గర ఇచ్చినారు. ఫస్ట్ పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకం, ఆ తర్వాత ఏదైతే వ్యాకరణం ఉందో అది. సో ఇవి ఫస్ట్ మనము పద్య భాగం నుంచి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇది మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెసన్స్ తో పాటు. నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.